శేషు గారు మనతో ఉన్నారు. ముందుగా లింగం యాదవ్ గారు, రేవంత్ రెడ్డి గారి పర్యటన, అమెరికా పర్యటన, ఆ తర్వాత సౌత్ కొరియా పర్యటన ఎలా తెలంగాణకి ఎటువంటి లాభాన్ని చేకూరుస్తుంది? గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు కోపాన్స్లందరికీ డెఫినెట్గా ఏంటంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సంక్షేమము అభివృద్ధి రెండింటిని కూడా సమదృష్టితో సమపాలనలో ఇవాళ తెలంగాణలో పరిపాలన జరుగుతుంది. ఇవాళ మీరు చూసారు గతంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఐటీ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో దావోస్ పర్యటనకు వెళ్ళడం జరిగింది. దాదాపు 40,000 కోట్ల ఒప్పందాలు గతంలో జరిగినాయి. మరి అదేవిధంగా మొన్న అమెరికా అండ్ సౌత్ కొరియాకు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఐటీ ఇండస్ట్రీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, మరి అదేవిధంగా సిఎస్ గారు అంటే చీఫ్ సెక్రటరీని కూడా అంటే ఒక అధికారులను కూడా తీసుకొని ఇవాళ అమెరికా వెళ్ళడం జరిగింది. ఇవాళ మనం చూస్తున్నాం అమెరికా వెళ్ళిన తర్వాత మేజర్ వరల్డ్లోనే మేజర్ కంపెనీలు అయినటువంటి ఎంఎన్సీ కంపెనీలతోటి ఇవాళ కాగ్నిజెంటు, అదేవిధంగా వివంటా, అదేవిధంగా అమెజాన్ని ఎక్స్పాన్షను, సో ఈ ఆర్సీఎమ్ ఇట్లాంటి ట్రిజెను, సో ఇట్లాంటి కంపెనీలతోటి ఇవాళ ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. దాదాపు 31,000 కోట్ల ఒప్పందాలు ఇవాళ అమెరికాలో చేసుకోవడం జరిగింది. అంటే దాదాపు 30,000 ఉద్యోగాలు ఇవాళ తెలంగాణకు అంటే తెలంగాణ యువతకు ఇవాళ రాబోతున్నాయి. అదేవిధంగా ఇవాళ మూసీ రివర్ ఫ్రంట్ రీజనవేట్ కోసం వరల్డ్ బ్యాంక్ కూడా అంటే డైరెక్ట్గా వరల్డ్ బ్యాంకే ఇవాళ మూసీ సుందరీకరణకు కూడా ఇవాళ నిధులు ఇవ్వడం జరుగుతుంది. అంటే గతంలో ఎప్పుడు కూడా ఈ విధంగా జరగలే. సో అదేవిధంగా నిన్ననే చూసిరు మళ్ళీ ఇవాళ సౌత్ కొరియాలో ఇవాళ హుందాయి దాంతో, అదేవిధంగా వరంగల్కు టెక్స్టైల్ ఇవాళ ఎందుకంటే హైదరాబాద్ ఒక్కటే ఇవాళ అభివృద్ధి జరిగితే తెలంగాణ మొత్తం జరగదు కాబట్టి తెలంగాణలో ఉన్న మిగతా పట్టణాలను కూడా ఇవాళ అభివృద్ధి చెందాలి. అక్కడ కూడా ఇటువంటి ఉపాధి ఉద్యోగ అవకాశాలు తెలంగాణ యువతకు అక్కడ కూడా దొరకాలనే దాని గురించి ఇవాళ విద్యుత్తు, గ్యాసు, అదేవిధంగా బ్యాటరీస్ కంపెనీలతోటి ఇవాళ సౌత్ కొరియాలో కూడా ఇవాళ ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. అంటే ఇవాళ అదేవిధంగా ఆటోమొబైల్ అంటే గతంలో హైదరాబాద్ అంటే ఐటీ ఇండస్ట్రీసు, ఫార్మా, మెడికల్ టూరిజంతో పాటు ఇవాళ ఒక ఆటోమొబైల్స్ని కూడా హైదరాబాద్కు ఒక కేంద్రం కాబోతుంది. అదేవిధంగా ఇవాళ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవాళ మీరు చూసారు గతంలోనే ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ఏఐని చాలా అంటే తెలంగాణ హైదరాబాదే ప్రపంచానికి ఏఐగా ఒక హబ్గా నిలబడాలి, దానికోసం ఇవాళ మీరు చూసిన నెక్స్ట్ మంత్లోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరల్డ్ కాన్ఫరెన్స్ కూడా ఇవాళ హైదరాబాద్లో జరగబోతుంది. అంటే హైదరాబాద్ అనేది ప్రపంచానికే ఏఐ క్యాపిటల్గా ఉండబోతుంది. ఇవాళ ప్రపంచం మొత్తం కూడా ఇవాళ హైదరాబాద్ వైపు చూస్తున్నారు. హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, మీకు ఇక్కడ ప్రభుత్వం తరఫున ఎలాంటి సహకారం అందించడానికైనా ఈ ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉంది. దాంట్లోనే భాగంగా ఇవాళ చూస్తున్నారు ఒక 10 రోజుల్లోనే అంటే 31,000 కోట్ల ఒప్పందాలు ఇవాళ అమెరికాలో జరుగుతున్నాయి. అంటే 31,000 ఉద్యోగాలతో పాటు ఇవాళ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎంతో మందికి ఇవాళ తెలంగాణ యువతకు ఇవాళ ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతుంది. దానికోసం ఇక్కడ స్కిల్ డెవలప్ చేయాలి. ఎందుకంటే ఇవాళ ఎంఎన్సీ కంపెనీలు ఏదైనా కూడా స్కిల్ ఉన్న వాళ్ళని తీసుకుంటారు, ఏర్పాటు చేయడం జరిగింది. చూడండి గతంలో ఎందుకంటే మన యువత ప్రపంచంలో ఉన్నటువంటి కంపెనీలతోటి పోటీ పడాలి, ప్రపంచం పోటీ రంగంలో మన యువత కూడా నిలబడాలంటే వాళ్ళని స్కిల్ ఇంప్రూవ్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. దానికోసం ఇవాళ స్కిల్ యూనివర్సిటీ చూసిన ఎంత అంటే ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అనేది. అంటే ఇవన్నీ నేను ఏం చెప్తున్నా అంటే ఇవాళ తెలంగాణ హైదరాబాద్ అనేది ప్రపంచానికి పెట్టుబడులకు ఇవాళ ఎక్కడి నుంచైనా వచ్చి ఇక్కడ హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టుకోవచ్చు. అంటే పెట్టుబడులకు ఇవాళ హైదరాబాదు స్వర్గధామంగా ఇవాళ నిలవబోతుంది. అంటే ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చిత్తశుద్ధిని మనం అర్థం చేసుకోవచ్చు. గతంలో ఏనాడైనా గత 10 ఏళ్ళు తెలంగాణను పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏనాడైనా పెట్టుబడుల కోసం వెళ్ళాడా అండి? ఎంతసేపు ఫామ్ హౌస్లు ఉండడం తప్ప ఆయనకు లేదు. ఇక కేటీఆర్ గురించి మనం చెప్పవలసిన అవసరమే లేదు. ఆయన పేరు మీద ఏమేం చేసిండు, ఎన్ని కంపెనీలు తీసుకొచ్చిండు, ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, ఇవాళ అవన్నీ కూడా ఇవాళ బయటకు వస్తున్నాయి. అంటే నేను ఏమంటున్నా అంటే ఈ ప్రభుత్వం ఒక పాజిటివ్ దృక్పథంతో ఇవాళ తెలంగాణలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి. ఇవాళ దేశానికే తెలంగాణ మోడల్ అనేది ఒకటి ఇవాళ నిలవబోతుంది. అందుకే ఇవాళ ఫ్యూచర్ సిటీ ఇవాళ చూసిన 4th సిటీ అంటే హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్తో పాటు ఒక ఫ్యూచర్ సిటీని కూడా దాన్ని కూడా అంటే ఇవాళ ప్రపంచ సదుపాయాలు అన్నింటిని కూడా కల్పించుకుంటూ ఒక మౌలిక వసతులని మౌలిక సౌకర్యాలను కల్పించుకుంటూ ఇవాళ సిటీ ఎక్స్పాండ్ చేస్తున్నాం. హైదరాబాద్ మీద కూడా బడ్డను పడకుంటూ ఇవాళ సిటీ సరౌండ్స్ నుంచి శాటిలైట్ టౌన్షిప్ను కూడా ఇవాళ ఈ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకోబోతుంది. ఎందుకంటే హైదరాబాద్ మీద బడ్డను ఎక్కువ కావద్దు అనేది. దానికే ఇవాళ చూడండి
ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఇవాళ రీజనల్ రింగ్ రోడ్కు మధ్యలో ఉన్నటువంటి ఒకటి ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ వరకున్న ప్రాంతానంతా కూడా ఒక అర్బన్ ప్రాంతంగా, ఆ ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు ఉన్నటువంటి సెమీ అర్బన్గా, రీజనల్ రింగ్ రోడ్ అవతల ఉన్న తర్వాత ప్రాంతానంతా కూడా ఇవాళ రూరల్గా విభజించి ఈ ప్రభుత్వం చాలా ప్రత్యేక దృష్టితోటి ఇవాళ పరిపాలన సాగుతుంది. దానికోసం ఇంకొకటి, ఇవాళ గతంలో తెలంగాణలో మనకు చూడండి, హైదరాబాద్లో ఉన్నటువంటి భూములు, ప్రభుత్వ భూములు అన్నీ కూడా ఎట్లా ఏ విధంగా కబ్జాలకు ఆక్రమణలకు గురైనాయి. దానికందుకే ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో హైడ్రా అనేది ఒకటికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హైడ్రా ప్రభుత్వ భూములను రక్షించడంతో పాటు ఇవాళ ఎక్కడైనా ఎవరైనా ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే ఇమ్మీడియట్గా వాళ్ళని చర్యలు తీసుకోవడం కోసం ఈ హైడ్రాని ఏర్పాటు చేయండి. అంటే ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితోటి ఇవాళ తెలంగాణకు పెట్టుబడులు రావాలి, దానికోసం ఇవాళ చూస్తున్నాడు ఎన్ని పెట్టుబడులు అండి, ఎన్ని కంపెనీలు అండి ఇవాళ ఇంత మంచిగా జరుగుతుంది. దీని మీద కూడా కోడిగుడ్డు మీద ఈకలు ఎన్నట్టు. ఒక్కసారి బీఆర్ఎస్ నాయకులను అడుగుదాము. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి అమెరికా పర్యటన మీద బీఆర్ఎస్ దుమ్మెత్తి పోస్తుందని అంటున్నారు. రజితారెడ్డి గారు అండి, ఇది అసలు అమెరికా అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పవచ్చు ఆయన టూర్. ఎందుకంటే ప్రచారం బారెడు, ఆయన చేసేది ప్రచారం బారెడు, పని చారెడు అన్నట్టుంది. 1000 కోట్ల పెట్టుబడులు అంటూ ప్రచారం చేసింది, కానీ సగం పైగా డమ్మీ కంపెనీలే అండి. 31,000 కోట్లని పబ్లిసిటీ చేసిండు. అసలు లెక్క ఏంటంటే 3,700 కోట్లేనండి. వాళ్ళు పబ్లిసిటీ ఎక్కువ చేస్తున్నారు, కానీ పని తక్కువని. ఈ 10 ఏళ్లలో నిజంగా తెలంగాణ నుంచి అమెరికా వెళ్ళిన అతిపెద్ద బృందం రేవంత్ రెడ్డి గారు అండి. ఇన్ని ఏళ్లలో కూడా. నా వాయిస్ క్లారిటీ ఉంది, చెప్పండి, కంటిన్యూ చేయండి. గతంలో ఐటీ మంత్రి గారు, ఐటీకి సంబంధించిన మనుషులు, అధికారులే వెళ్లేవాళ్ళు ఈ అమెరికా టూర్ కి. కానీ ఈసారి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందంతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక పరిశ్రమలు, ఐటీ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, సీఎం గారు సిబ్బంది వేయిన్రు, ఇద్దరు మంత్రులు వేయిన్రు, కొంతమంది ఎమ్మెల్యేలు వేయిన్రు, ఒక పత్రిక ఎడిటర్ వేయిండు, కొంతమంది ఫ్రెండ్స్ వేయిన్రు, అక్కడ వికారాబాద్ మన రైస్ మిల్లర్ ఓనర్ అట ఆయన వేయిండు. అంటే ఆ బృందంలో ఇంతమంది వేయిన్రు. అది విహారయాత్రనా, మరి వీళ్ళు ఫండ్స్ తీసుకురావడానికి వేయినరా, అది విహారయాత్రనా అని ప్రజలకు డౌట్ వస్తుంది. ఇక్కడ గత ప్రభుత్వ కృషిని, పనితీరును మెచ్చుకుంటూ కాగ్నిజెంట్ కంపెనీ విస్తరణతో సీఎం మొదటి రోజు పర్యటన ప్రారంభమైందండి. అదే ఆహ్వానించదగ్గ విషయమే. నిజంగా కూడా కేటీఆర్ గారి కృషిని ఇలా మెచ్చుకోకుండా ఎవరు లేరు. ఇక గతంలో రేవంత్ రెడ్డి గారి దావోస్ పర్యటన సందర్భంగా గోధి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ 8,000 కోట్ల పెట్టుబడులను ప్రకటించింది. కానీ అది 1 కోటి మాత్రమే పెయిడ్ అప్ క్యాపిటల్ ఉన్న కంపెనీ. వార్షిక స్టేట్మెంట్ని 27 లక్షలుగా చూపించి కంపెనీ అసలు 8,000 కోట్లు ఎట్లా పెట్టుబడి పెట్టగలదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని అడిగితే 6 నెలల నుంచి ఇంతవరకు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ ఇంతవరకు సమాధానం ఇస్తలేడు. మరి ఇక రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో 2వ రోజు స్వచ్ఛ బయో కంపెనీలో తెలంగాణకు 1,000 కోట్ల పెట్టుబడులు అని చెప్పేసి మనం పేపర్లో చూసినాం, ప్రకటించారు వాళ్ళు. నేను షాక్ అయిపోయినా, ఎక్కడిది 1,000 కోట్లు? అసలు ఈ కంపెనీ స్థాపించింది 15 రోజుల కిందనేనట. ఈ కంపెనీకి 2 డైరెక్టర్లు ఉన్నారట. అందులో ఒకరు స్వయాన ముఖ్యమంత్రి గారు తమ్ముడట ఆ డైరెక్టరు. అంటే 15 రోజుల కింద మాత్రమే స్టార్ట్ అయిన కంపెనీ అది. దాని అడ్రస్ ఎక్కడుందా అని చూస్తే ఇక్కడ హైదరాబాద్లో చిన్న